హాయ్ ఫ్రెండ్స్, ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్కి అందరికి కూడా స్వాగతం. ఈ ఛానల్లో ప్రజెంట్ రన్ అవుతున్నటువంటి కోర్సు వచ్చేసరికి ఇయర్ ట్రైనింగ్ కోర్సు. ఈ ఇయర్ ట్రైనింగ్ కోర్సులో భాగంగా ఈరోజు మనం సరళి స్వరాస్లో మనం ఒక 6 వీడియోస్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఇది 7వ వీడియో కాబట్టి ఇక్కడి నుంచి మీకు నేను జంట స్వరాస్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ జంట స్వరాస్ అంటే మీ అందరికీ తెలుసు, మనం ఆల్రెడీ ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఈ రాగం వచ్చేసరికి రీతిగౌల రాగం. ఈ రాగంలో వచ్చేసరికి ఏ స్వరస్థానాలు వస్తాయో మనం చూద్దాము. ఈ రాగాన్ని మీకు నేను 2.5 శృతిలో చెప్పడం జరుగుతుంది. 2.5 శృతి అంటే గా నుంచి మొదలవుతుంది. అది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇంతకుముందు మీకు చెప్పినట్లుగానే సా అనేది 1, రీ 1 అనేది 1.5, రీ 2 అనేది 2, గా 1 అనేది 2.5. ఇదే మీకు వెస్టర్న్ క్లాస్లో వచ్చేసరికి సా అనేది సిగా, రీ 1 అనేది సి షార్ప్గా, రీ 2 అనేది డీగా, గా 1 అనేది డి షార్ప్గా. అంటే డి షార్ప్ అంటే 2.5 స్కేల్. ఓకే, ఇప్పుడు మనం 2.5 శృతిలో చెప్పుకోవడం జరుగుతుంది. ఈ 2.5 శృతిలో ఈ రీతిగౌల రాగంలో వచ్చే అక్షరాలు ఒకసారి గమనిద్దాం మనం. మొదటిగా సా, తర్వాత రీ 2, గా 1, తర్వాత మా 1, పా ఒకటే ఉంటుంది కాబట్టి అది జనరలే, పా, తర్వాత దా 2, నీ 1, సా. ఓకే, ఇదనమాట ఆరోహణ అవరోహణ వచ్చేసరికి ఈ రాగానికి. ఈ రాగం యొక్క ఆలాపన కూడా నేను ఒక షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, అది కూడా గమనించండి. ఆ రాగం యొక్క మాధుర్యం ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను మొదటి ఎక్సర్సైజ్ని ఇస్తున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు మీకు వినిపించినటువంటిది మొదటి ఎక్సర్సైజు. అది వెంటనే 3 సార్లు వినిపించాను. ఇది మొదటి ఎక్సర్సైజ్ అనమాట. ఇక్కడి నుంచి మనం ఇచ్చే ఎక్సర్సైజ్లన్నీ కూడా సాంగ్స్ కొంచెం దగ్గరగానే ఉంటాయి. నిన్నటి వరకు సింగిల్ నోట్ని ఇచ్చాను మీకు, ఇప్పుడు డబుల్ నోట్ని ఇస్తున్నాను. నెక్స్ట్ అలంకారాస్లోకి వెళ్ళామంటే 3 నోట్స్ వస్తాయి. ఈ సరళి స్వరాసు జంట స్వరాస్ కలిసి వస్తాయి అలంకారాస్లో. ఆ తర్వాత గీతాలు ఇంకా మీకు తెలిసిందే. ఆల్మోస్ట్ ఈ జంట స్వరాస్ అయిపోతే మీకు ఇయర్ ట్రైనింగ్ కోర్స్ కూడా 50% అయిపోయినట్టే. 50% అయిపోయినట్లే. నెక్స్ట్ గీతాలతో ఇయర్ ట్రైనింగ్ని నేను క్లోజ్ చేస్తాను. ఇప్పుడు అందరూ కూడా సెకండ్ ఎక్సర్సైజ్ని ఇస్తున్నాను, గమనించండి. ఇది వచ్చేసరికి సెకండ్ ఎక్సర్సైజు. ఇప్పుడు 2 చెప్పుకోవడం అయిపోయింది. మనం 3వ ఎక్సర్సైజ్ చెప్తున్నాను మీకు, అది కూడా ఒకసారి చూడండి. ఇది 3వ ఎక్సర్సైజు. 3 ఎక్సర్సైజులు కూడా 2.5 శృతిలో ఉన్నాయి, రీతిగౌల రాగంలో ఉన్నాయి. రీతిగౌల రాగంలో వచ్చే స్వరస్థానాలు మీకు నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు అది కూడా ఎక్కడైనా మెన్షన్ చేసుకోండి. మీరు ఏదైనా నోట్బుక్ మెయింటైన్ చేస్తుంటే నోట్బుక్లో రాసుకోండి, ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ఇది ఈరోజు టాపిక్ వచ్చేసరికి. నెక్స్ట్ వీడియోతో మరలా కలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.